ప్రభునందు మరణత విశ్వాస సమాజం అనే టీవీ కార్యక్రమానికి విచ్చేసిన మీ అందరికీ వందనాలు. దేవుడు మిమ్ములను మీ కుటుంబాలను బహుగా దీవించి ఆశీర్వదించును గాక. మంచిది, మరొకసారి దేవుని యొక్క సన్నిధి మనతో ఉండి ఈరోజు మరలా మిమ్ములను ఈ విధంగా దర్శించడానికి దేవుడు మాకు ఇచ్చినటువంటి మంచి సమయాన్ని బట్టి, అవకాశాన్ని బట్టి దేవునికే మహిమ కలుగును గాక. ప్రభు సన్నిధానంలో మరి నిజంగా మనం ప్రతిసారి చెప్పుకుంటున్నట్లుగా కుటుంబాలకు ఆశీర్వాదము, దీవెన రావాలని దేవుడు మనల్ని ప్రేమిస్తూ ఉన్నారు. అందుకనే ప్రతి సందర్భంలోనూ ప్రతి వర్తమానంలోనూ మరి మీకును మీ ఇంటికిని మీకు కలిగిన అంతటికి క్షేమమవునుగా కని పలికి ఈ వర్తమానము తెలియజెప్పమన్నారు కనుక ఆ వాక్యము ద్వారానే మరి మిమ్మలను దీవిస్తూ మీ కుటుంబాలకు క్షేమభాగ్యాలు కలగాలని మేము ఆశీర్వదిస్తూ ఉన్నాం. మరి వాక్యములో మనం చూస్తున్నప్పుడు హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 6వ వచనం మనం చదువుకున్నట్లయితే అక్కడ విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టుడై ఉండుట అసాధ్యము. దేవుని యొద్దకు వచ్చువారు ఆయన ఉన్నాడనియు తన్ను వెదుకు వారికి ఫలము దయచేవాడనియు మనం నమ్మవలెను కదా అని చెప్పి రాయబడి ఉంది. నమ్మకం లేకుండా, దేవుని పట్ల విశ్వాసం లేకుండా దేవుని యొక్క సన్నిధికి వెళ్ళిన అంత ప్రయోజనకరంగా ఉండదేమో. విశ్వాసం అనేది మరి నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపం అని, అదృశ్యమైనవి ఉన్నవనుటకు రుజువునై ఉన్నదని, మరి దానిని బట్టియే పెద్దలు సాక్ష్యము పొందిరి అని 11వ అధ్యాయం 1వ వచనంలో రాయబడి ఉంది. విశ్వాసం అనేది నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపము, అదృశ్యమైనవి ఉన్నవనుటకు రుజువునై ఉన్నది. దానిని బట్టియే పెద్దలు సాక్ష్యము పొందారు అని చెప్పి మరి లేఖనాల్లో మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి దేవుని యొక్క సన్నిధానములో విశ్వాసమును మరి మనం కాపాడుకుంటూ దేవునికి మరి నిజమైనటువంటి భక్తులుగా మనం జీవించాలి అని మరి ఎల్లప్పుడూ కూడా నమ్మకము, విశ్వాసము కలిగి ప్రభువులో జీవిస్తే మన జీవితాలలో ఎప్పటికీ దేవుని యొక్క ఆశీర్వాదాలు మనకు సమృద్ధిగా కలిగి అనేక రీతులుగా మనం వర్ధిల్లుతాము అనటంలో ఏమాత్రం సందేహం లేదు. అయితే చూడండి, విశ్వాసం అనేది ఎలా ఉంటుంది అని మనం ఆలోచన చేస్తే పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నందు మార్కు సువార్త 5వ అధ్యాయము 25వ వచనం మనం చదివినట్లయితే 12 ఏండ్ల నుండి రక్తస్రావ రోగము కలిగినటువంటి ఒక స్త్రీ అక్కడ ఉన్నది. ఆమె అనేక వైద్యుల చేత ఎన్నో తిప్పలు పడి తనకు కలిగినదంతయు కూడా వేపరుచుకొని ఎంత మాత్రము ప్రయోజనం లేకుండా మరింత సంకటపడెను అనే మాటను మనం చూస్తున్నాం. చూసారా? ఆమె ఎన్ని సంవత్సరాల నుంచి రక్తస్రావ రోగముతో బాధపడుతుంది అంటే 12 సంవత్సరాల నుంచి, 12 సంవత్సరముల నుండి ఆమె రక్తస్రావ రోగముతో బాధపడుతూ అనేక మంది వైద్యుల చేత ఎన్నో తిప్పలు పడి తనకు కలిగినదంతయు వ్యయము చేసుకుని ఎంత మాత్రము ప్రయోజనము లేకుండా మరి ఆమె మరింత సంకటపడెను, అంటే మరింత నీరసం అయిపోయిందన్నమాట, మరింత బలహీనం అయిపోయింది. ఇటువంటి పరిస్థితుల మధ్యలో
ఆమె యేసును గూర్చి విని అనే మాట మనం చూస్తున్నాం. 27వ వచనంలో యేసును గూర్చి విని నేను ఆయన వస్త్రములు మాత్రము ముట్టిన బాగుపడుదును అనుకొని తనలో తాను అనుకొని సమాజములో ఆయన వెనుకగా వచ్చి ఆయన వస్త్రాలు ముట్టెను అని చెప్పి రాయబడి ఉంది. చూడండి, యేసుని గూర్చి విన్నదట. ఎక్కడుండగా విన్నది? తన ఇంటి దగ్గర ఉండగానే యేసుని గూర్చి విన్నది. వినిన వెంటనే యేసు దగ్గరకు నేను వెళితే యేసయ్యను నేను ముట్టుకుంటే యేసులో ఉన్నటువంటి ఆ యొక్క స్వస్థత అనే కార్యము నా జీవితంలో జరుగుతుంది అని ఇంటి దగ్గర ఉండగానే ఆలోచించుకుని విశ్వాసముతో ఆమె మరి ఆ వస్త్రాన్ని, యేసు యొక్క వస్త్రాన్ని ముట్టిన నేను బాగుపడతాను అనుకుని తనలో తాను అనుకుని విశ్వాసముతో యేసు ప్రభు జనసమూహం మధ్యలో, ఆయన ఆ గుంపు మధ్యలో ఉండగా ఆ వెనకనే వచ్చి ఆ వస్త్రపు శంగుని అలాగన ముట్టి అలా విడిచిపెట్టేసరికి వెంటనే ఆమె రక్తధార కట్టెను. చూశారా? వెంటనే ఆమె రక్తధార కట్టెను గనుక తనలో, తన శరీరములోని ఆ బాధ నివారణ అయిపోయిందని చెప్పి రాయబడింది. హల్లెలూయా! ఎంత గొప్ప కార్యం అండి. చూడండి, విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టుడై ఉండుట అసాధ్యము. అంటే దేవుని యొద్దకు వచ్చువారు ఆయన ఉన్నాడనియు తన్ను వెదుకు వారికి ఫలము దయచేవాడనియు నమ్మవలెను కదా. నమ్మకము లేకుండా మరి యేసు ప్రభుతో కూడా అనేక మంది, చాలామంది ప్రజలు వెళుతూ వచ్చారు, కానీ వాళ్ళలో ఏ విధమైన క్రియ జరగలేదు అక్కడ. కానీ ఈ స్త్రీ ఇంటి దగ్గర ఉండగానే యేసును గూర్చి విన్నది. అప్పటికే అనేకమైన బాధలు అనుభవిస్తూ ఉంది. ఏమైనా ఈరోజు నేను యేసును గూర్చి విన్నాను కనుక ఆయన వస్త్రాన్ని నేను ముట్టుకుంటే బాగుపడతాననేటువంటి ఒక నమ్మకము, విశ్వాసము ఇంటి దగ్గర ఉండగానే తనలో నిర్ణయం చేసుకుని ఆ జనసమూహములో వచ్చి ఆయన వెనుకగా వచ్చి ఆయన ధరించినటువంటి వస్త్రాన్ని ముట్టుకుంది. ఆ వస్త్రములో కూడా యేసుక్రీస్తు ప్రభు యొక్క ప్రభావం ఉండి మరి వెంటనే ప్రభావము ఆమెలోనికి వచ్చి తన్ను స్వస్థపరిచినట్లుగా మనం అక్కడ చూస్తూ ఉన్నాం. వెంటనే యేసు తనలో నుండి ప్రభావము బయలువెళ్ళినని తనలో తాను గ్రహించి జనసమూహం వైపు తిరిగి ఆయన అంటున్నాడట, నా వస్త్రములు ముట్టినది ఎవరని చెప్పి ఆ శిష్యులను, అక్కడ జనసమూహమును అడుగుతున్నాడు యేసుక్రీస్తు ప్రభు. అలాగున అడుగుతూ ఉంటే అక్కడ ఉన్నటువంటి శిష్యులు కానీ జనసమూహము కానీ వాళ్ళందరూ ఏమంటున్నారంటే, అయ్యా, నీ వెనకన వస్తున్నటువంటి జనసమూహము విస్తారముగా ఉన్నారే, వీళ్ళందరూ నీ మీద పడుతున్నారు కదా, నన్ను ముట్టినది ఎవరు అని చెప్పి నీవు అడుగుతున్నావా అని చెప్పి శిష్యులు కూడా ఉన్నటువంటి ఆ ప్రజలు కూడా యేసు ప్రభువుని అడుగుతూ ఉన్నారు. అయితే ఎంతమంది మీద పడినా, ఎంతమంది యేసు ప్రభువుని తాకినా, ఎంతమంది యేసు ప్రభు దగ్గర నుంచి రాసుకుంటూ వెళ్ళినా వాళ్ళలో ఇలాంటి కార్యము, ఏ స్వస్థత కార్యము జరగలేదు. ఎందుకు జరగలేదు అని మనం ఆలోచన చేస్తే వాళ్ళలో విశ్వాసము లేదు. వెళ్తున్నారు, వస్తున్నారు, కానీ ఏ విధమైన విశ్వాసము వాళ్ళలో లేకపోయినందున వాళ్ళు ఏమీ కూడా
మేలు పొందలేకపోయారు. ప్రియ దేవుని బిడ్డలారా, మనము కూడా దేవుని సన్నిధికి వచ్చినప్పుడు ఆయన ఉన్నాడనియు తను వెదుకు వారికి ఫలము దయచేస్తాడని మనం నమ్మవలెను కదా అని చెప్పి మనం చూస్తున్నాం. ఆ నమ్మకం అనేది మనకు ఉంటేనే దేవుడు ఆ కార్యాన్ని మన జీవితంలో ఆయన జరిగిస్తారు అని చెప్పి ఈ లేఖనం ద్వారా మనం చూస్తూ ఉన్నాం. చివరికి ఆమె మరి దాగలేక అనే మాట మనం చూస్తాం. మరి 33వ వచనంలో మనం చూస్తే, అప్పుడు ఆ స్త్రీ తనకు జరిగినది ఎరిగి భయపడి వణుకుచూ వచ్చి ఆయన ఎదుట సాగిలపడి తన సంగతి అంతయు ఆయనతో చెప్పెను. తన సంగతి అంతయు ఆయనతో చెప్పెను. చూడండి, చాలామంది దేవుని సన్నిధిలో పొందిన మేలును బట్టి సంగతి అంతయు కూడా దేవునికి సాక్ష్య రూపంలో కూడా చెప్పలేనటువంటి బలహీనులు ఉంటారు. ప్రియ దేవుని బిడ్డలారా, తనకున్నటువంటి బాధ దేవుడు ఎంతగా స్వస్థపరిచాడో, ఎంతగా బాగు చేశాడో, తనలో నుండి ప్రభావము, యేసుక్రీస్తులో నుండి ప్రభావము ఆ యొక్క రోగగ్రస్తురాలైనటువంటి ఆ స్త్రీలోనికి వెళ్ళి ఎంతగా అప్పటికప్పుడే 12 సంవత్సరాల నుంచి బాధపడుతూ ఉన్నటువంటి ఆ స్త్రీని ప్రభువు వెంటనే స్వస్థపరిచినటువంటి ప్రభు యొక్క ప్రభావము చేత ఆమె పొందిన ఆ స్వస్థతను గూర్చి ఆమె తన సంగతి అంతయు కూడా యేసుక్రీస్తు ప్రభు దగ్గర, ఆ శిష్యుల ముందర, జనసమూహము ముందర తన విషయాన్ని అంతా కూడా చెప్పినట్లుగా మనం ఆ లేఖనాల్లో చూస్తూ ఉన్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, ఇది మనం గమనించినట్లయితే మనకున్నటువంటి బలహీనతలను దేవుడు మనం స్వస్థపరిచినప్పుడు, మనకు ఆరోగ్యం ఇచ్చినప్పుడు, ఆయన ఆత్మకార్యం మన జీవితంలో జరిగించినప్పుడు మన సంగతి అంతయు కూడా ప్రభువుకి మనం చెప్పుకోవలసినటువంటి వారమై ఉన్నాం. మనం ఆయనకు ఒక సాక్షులుగా ఉండవలసినటువంటి వారమై ఉన్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, అలాగున మనం చెప్పకపోయినట్లయితే, మేలు పొంది మర్చిపోతే కృతజ్ఞత లేనివారిగా మనం ఉంటామన్నమాట. అయితే ఆమె తన సంగతి అంతయు కూడా ఆయనతో చెప్పెను. అందుకు ఆయన ఏమన్నాడు? కుమారి, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచెను, సమాధానము గలదానివై పొమ్ము, నీ బాధ నివారణై నీకు స్వస్థత కలుగునుగాక అని చెప్పి యేసు ప్రభు చెప్పారు. చూసారా? ఇప్పుడు యేసు ప్రభు, కుమారి, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచింది, నీ బాధ నివారణై నీకు నెమ్మది కలుగునుగాక, నువ్వు సమాధానముతో వెళ్ళు అని చెప్పి యేసు ప్రభు ఆ మాట చెప్పడంతోనే ఆమెకు పరిపూర్ణమైనటువంటి విడుదల, పరిపూర్ణమైనటువంటి స్వస్థత, గొప్ప సమాధానము, ప్రభువుతో సమాధానము, మరి కుటుంబములో సమాధానము, నెమ్మదిని, ఇదంతా కూడా ఆమె తిరిగి పొందుకోగలిగింది. ఎందుకంటే ప్రియ దేవుని బిడ్డలారా, మనం గమనించినట్లయితే సమాధానము కోల్పోయినటువంటి కుటుంబాలలో ఈనాడు సమాధానము లేక ఎంతోమంది జీవితాలు జీవిస్తూ ఉన్నారు. భార్యాభర్తల మధ్యన సమాధానము లేదు, తల్లి బిడ్డల మధ్యన సమాధానము లేదు, తండ్రి కొడుకుల మధ్యన సమాధానము లేదు. ఎక్కడ చూసినా అసమాధానము, తిరుగుబాటు, వ్యతిరేకత కనపడుతూ ఉంది. అందుకనే వారికి మధ్యలో సమాధానం లేదు కనుక ఇక్కడ ప్రభువు చెప్తున్న మాట ఏంటంటే, నీవు సమాధానము గల దానివై వెళ్ళు అన్నాడు. కారణం ఏంటంటే, అంతకు ముందు నుంచి కూడా తన ఇంట్లో, తన కుటుంబంలో తనకు వ్యాధి ఉందనేటువంటి విషయం మరి వాళ్ళకు తెలిసినప్పటి నుంచి కూడా మరి వాళ్ళు అదో రకంగా మరి ఆమెను చూస్తూ వచ్చారు. 12 సంవత్సరాల నుంచి రక్తస్రావ రోగంతో బాధపడుతున్న ఆమెను చూసినప్పుడు
ఇంటి వాళ్ళు కూడా ఆమెను పట్టించుకోవటం లేదు, ఆమె గురించి ఆలోచించడం లేదు. ఏమండి, కనుక అనేక మంది వైద్యులను సంప్రదించి తనకున్నటువంటి ధనమంతా కూడా పాడు చేసుకుని వ్యర్థం చేసుకున్నప్పటికీ ఆమె మరింత సంకటపడి మరింత నీరసపడిపోయి బలహీనురాలైపోయిన మనిషిని చూసిన ఇంట్లో వాళ్ళు కూడా అసహించుకుంటున్నారు, ఆమెతో సమాధానంగా ఉండట్లేకపోతున్నారు. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే యేసు ప్రభు దగ్గరికి వచ్చి తన బాధంతా చెప్పుకుందో, యేసు ప్రభు దగ్గర ఆయన ద్వారా స్వస్థత పొందిందో, వెంటనే ప్రభు అన్నారు, నువ్వు సమాధానం కలదానివై వెళ్ళమ్మని. దేవునికి స్తోత్రం. నీ కుటుంబంలో నువ్వు సమాధానంగా నువ్వు జీవించాలంటే, నువ్వు తల ఎత్తుకునేటట్లుగా నువ్వు బ్రతకాలంటే, గౌరవ ఘనతలతో నువ్వు జీవించాలంటే, ఆయురారోగ్యాలతో నువ్వు జీవించాలంటే, నువ్వు దేవుని యొక్క స్వస్థతను పొంది దైవ సన్నిధిలో దేవుడు ఆయన పొందిన దెబ్బల చేత మనకు స్వస్థతను కలుగు చేసినప్పుడు, ఆయన శిలువలో చిందించిన అమూల్యమైన రక్తము మన పాపాలను కడిగినప్పుడు, మనం పవిత్రులమై యథార్థవంతులమై దేవుని సన్నిధిలో మనం జీవిస్తున్నప్పుడు మన తల ఎత్తుకుని మనం జీవించగలుగుతాం. గౌరవ ఘనతలతో మనం బ్రతకగలుగుతాం. జీవితంలో ఏదో జబ్బులతో ఏదో అనారోగ్యాలతో మనిషి జీవితం నెమ్మది లేకుండా బ్రతుకుతున్నారనుకోండి, వాళ్ళకి ఇంట్లోనూ సమాధానం ఉండదు, బయట సమాధానం ఉండదు, ఇక ఎవరితోనూ కూడా భర్తతో భార్యకు కానీ, భార్యతో భర్తకు కానీ, పిల్లలతో తల్లిదండ్రులకు కానీ, తల్లిదండ్రులతో పిల్లలకు కానీ వారికి ఏమాత్రము సమాధానము లేనటువంటి పరిస్థితులు కుటుంబాల్లో ఈనాడు చాలామంది జీవితాల్లో ఏర్పడుతూ ఉన్నాయి. కారణం ఏంటి అంటే, వారికి సరైనటువంటి స్వస్థత లేక, నెమ్మది లేక, అనారోగ్యాలు పాలైపోయి వారు జీవించేటువంటి జీవితాల్లో వ్యసనాలతో బ్రతుకుతూ ఏమాత్రము నెమ్మది లేకుండా వాళ్ళు జీవిస్తూ ఉన్నారు. బిడ్డలారా, అయితే ఈ రోజున ఈ వర్తమానం వినుస్తున్నటువంటి మీ జీవితాల్లో, మన జీవితాల్లో మనకు నిజమైనటువంటి స్వేచ్ఛ, నిజమైనటువంటి ఆనందం మనకు కలిగి ఉండాలంటే, మనం ప్రభువు ఇచ్చేటువంటి ఆ స్వస్థత కార్యాన్ని మనం అనుభవించాలి. ఆ స్వస్థత మన జీవితాల్లో ప్రభు జరిగించినప్పుడు నిజంగా మనం స్వస్థతను పొందిన వారమై ప్రభు సన్నిధిలో ఆనందంగా మనం జీవించగలుగుతాం. చాలా మరి సమాధానముతో తన ఇంటికి వెళ్ళినట్లుగా మనం చూస్తున్నాం. ఇప్పుడు తన భర్త కానీ తన పిల్లలు కానీ సంతోషంగా మరి ఆ కుటుంబంలోకి ఆమెను ఆహ్వానించినట్లుగా మనం చూస్తున్నాం. యేసు ప్రభు దగ్గర చెప్తుంది, అయ్యా, నా భర్తతో నాకు సమాధానం లేదు, నా బిడ్డలతో నాకు సమాధానం లేదు, మరి సమాధానం గలదానివై వెళ్ళు అని చెప్పి నువ్వు చెప్తున్నావే, ఇప్పుడు నేను సమాధానంతో ఇంటికి వెళితే అయ్యా నా భర్త నన్ను చేర్చుకుంటాడా, నా పిల్లలు నన్ను చేర్చుకుంటారా, నా కుటుంబము వాళ్ళు నన్ను అంగీకరిస్తారా అని ఆమె యేసు ప్రభువుని అడిగి ఉండొచ్చు. అప్పుడు యేసు ప్రభు, నీవు ఇప్పటి వరకు అనారోగ్యంలో ఉన్నావు కనుక, వ్యాధితో బాధపడుతున్నావు కనుక నీకు, నీ భర్తకు, నీ పిల్లలకు సమాధానము లేదు. కానీ ఇప్పుడు నీవు స్వస్థత పొందావు కనుక ఇప్పుడు నీ భర్తతోనూ సమాధానంగా ఉంటావు, నీ పిల్లలతోనూ సమాధానంగా ఉంటావు, నీ కుటుంబ సభ్యులతో సమాధానంగా ఉంటావు, నీ ఇరుగు పొరుగు వారితో సమాధానంగా ఉంటావు. అందరిలోనూ కూడా గతములో నీవు యేసు ప్రభు దగ్గరికి రాకముందు ఎంత బాధనైతే అనుభవిస్తూ వచ్చావో దానికి రెట్టింపు 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 ఘనత మరి నీవు పొందుకుంటావని యేసుక్రీస్తు ప్రభు తనతో చెప్పి పంపించి ఉండొచ్చు అని నా అభిప్రాయం. దేవునికి స్తోత్రం. ఎందుకంటే దేవుని లేఖనములో మరి ఇలాగ చెప్తూ ఉన్నారు,
మీ అవమానానికి ప్రతిగా రెట్టింపు ఘనత నొందుతురు అని. దేవునికి స్తోత్రం. ఇప్పుడు వరకు మీరు ఏ వ్యాధి చేత అయితే మీరు అవమానపరచబడ్డారో మీ అవమానానికి ప్రతిగా రెట్టింపు ఘనత పొందుదురు అన్నాడు ప్రభు. అవును, అనారోగ్యాలతో బాధపడుతున్నప్పుడు అవమానాలు, ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్నప్పుడు అవమానాలు, అప్పుల బాధ కృంగదీసేస్తున్నప్పుడు అవమానాలు, వీటన్నిటిలో నుంచి ప్రభువు తన రక్తం ద్వారా, పరిశుద్ధ రక్తం ద్వారా మనల్ని కడిగి పవిత్రపరిచి పరిశుద్ధపరిచి ఒక విలువైనటువంటి జీవితాన్ని మనకు ఇచ్చిన దేవుడు మన యేసయ్య. లోకములో ఎవ్వరూ మనకు గుర్తింపు లేకపోయినా, ఎవరి ద్వారా కూడా మనకు గుర్తింపు లేకపోయినా, యేసుక్రీస్తు ప్రభు నీకు నాకు ఆయన గౌరవాన్ని ఇస్తున్నారు, గుర్తింపు ఇస్తున్నారు. విలువలేని మన బ్రతుకులకు ఆయన విలువనిచ్చేటువంటి వాడు యేసుక్రీస్తు ప్రభు. అది కేవలం ఆయన పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలిగిందని, ఆయన శిలువలో చిందించిన అమూల్యమైన రక్తం ద్వారానే మనకు పాపక్షమాపణ కలిగిందని మరి దైవలేఖనం ద్వారా మరి లేఖనంలో మనకు తెలియజేస్తూ ఉన్నారు. ప్రియ దేవుని బిడ్డలారు, అందుకనే దేవుని యొక్క సన్నిధిలో జీవిస్తున్నటువంటి మన జీవితాలలో విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టుడై ఉండుట అసాధ్యము. దేవుని యొద్దకు వచ్చువారు ఆయన ఉన్నాడని, తన్ను వెదుకు వారికి ఫలము దయచేవాడని నమ్మవలెను కదా అని చెప్పి మనం చూస్తున్నాం. విశ్వాసముతో ఆనాడు భక్తులు మరి జీవితాలను కట్టుకున్నట్లుగా మనం చూస్తున్నాం. చూడండి, మరి అదే మాటను మనం హెబ్రీ పత్రిక 11వ అధ్యాయములో 7వ వచనం మనం చదివితే, విశ్వాసమును బట్టి నోవహు అది వరకు చూడని సంగతులను గూర్చి దేవుని చేత హెచ్చరించబడి భయభక్తులు గలవాడై తన ఇంటి వారి రక్షణ కొరకు ఒక ఓడను సిద్ధము చేశాను. అందువలన అతడు లోకం మీద నేరస్థాపన చేసి విశ్వాసమును బట్టి కలుగు నీతికి అతడు వారసుడయ్యను అనే మాటను మనం చూస్తూ ఉన్నాం. దైవ సాన్నిధ్యంలో విశ్వాసముతో అది వరకు ఎప్పుడూ కూడా భూమి మీద వర్షం వచ్చినటువంటి సందర్భం లేదు. మరి భూమి మీద ఏ విధమైనటువంటి మొక్కలు మొలిపించలేదు దేవుడు. అయితే ఎప్పుడైతే నోవహు హెచ్చరించబడ్డాడో మరి తన ఇంటి వారి కొరకు ఓడను సిద్ధం చేసుకున్నాడని చెప్పి మనం చూసాం. ఆ విధంగా జలప్రళయం వచ్చినప్పుడు అనేక మంది ప్రజలు, నమ్మనటువంటి ప్రజలందరూ కూడా మరి జలప్రళయంలో కొట్టుకుపోయారు. కానీ నోవహు తన భార్య, నోవహు కుమారులు 3, కోడళ్ళు 3, మరి వారితో పాటు అనేక జంతువులు, ఇవన్నీ కూడా మరి ఎగురుచున్న పక్షులతో సహా ఓడలోనికి వచ్చి మరి తమ ప్రాణాలని దక్కించుకున్నాయి. దేని మూలంగా కలిగింది అంటే దేవుని చేత హెచ్చరించబడ్డారు. దేవుడు వారికి కలిగించినటువంటి విశ్వాసాన్ని బట్టి వారు ఓడలో వారు తమ ప్రాణాలని కాపాడుకున్నారు. ఆ విధంగా ఈ రోజున ఈ అంచె దినాలలో, చివరి దినాలలో మనం బ్రతుకుతూ ఉన్నాం. ఏ సమయంలో ఎలా జీవిస్తామో, ఎలాగ మరణిస్తామో తెలియనటువంటి రోజుల్లో మనం ఉన్నాం. యుద్ధాలు, భయంకరమైనటువంటి ఘోరాలు జరుగుతూ ఉన్నాయి. లోకం మీదకి లోకం, జనం మీదకి జనం లేస్తూ అనేకమైన యుద్ధాలు జరుగుతున్నాయి. భయకంపతాలు భూమి మీద జరుగుతూ ఉన్నాయి. వరదలు, కరువులు ఇవన్నీ కూడా మరి వస్తూ ఉన్నాయి.
మరి ఇటువంటి సమయంలో ఎంతోమంది వరదల మూలంగా ఎంతోమంది చనిపోతూ ఉన్నారు. విమానాల ప్రయాణాలలో ఎన్నో వందల మంది చనిపోతూ ఉన్నారు. మరి ఈ విధంగా మనం చూస్తే జన నష్టము, మరి సమూహములు మరి ఎంతోమంది చనిపోతూ ఉన్నారు. అలాగా అనేక మంది జీవితాలు ముగిసిపోతూ ఉన్నాయి. అయితే ఇక్కడ మరి పుట్టినటువంటి ప్రతి మనిషి కూడా మరి మరణించవలసిందే, కానీ చనిపోయే ముందు మరి యేసుక్రీస్తు ప్రభువుని రక్షకుడుగా అంగీకరించి నిత్య నాశనం అనేటువంటి నరకాగ్నిలో నుంచి తప్పించబడి ఆ పరలోక రాజ్యములోనికి చేరుకున్నట్లయితే మరి దేవుని యొక్క కాపుదల, భద్రత నీకు ఉంటుంది. పరలోక రాజ్యపు మరి ఆ యొక్క సన్నిధిని అనుభవిస్తూ బ్రతుకుతామని ఈ దైవలేఖనం చదివిస్తూ ఉంది. ప్రియ దేవుని బిడ్డలారా, మరి నీ కుటుంబం కొరకు రక్షణ అనే వాడను నువ్వు సిద్ధం చేసుకున్నావా? దేవుడు నీ కుటుంబాని కోసం ఆయన సిలువలో మన కొరకు ప్రాణం పెట్టారని మీరు నమ్ముతున్నారా? మిమ్మల్ని మరి రక్షణలోనికి నడిపించడానికే దైవ సేవకులు ఇలా టీవీల ద్వారా, చక్కని వర్తమానాల ద్వారా మీ కుటుంబాలకు మరి రక్షణ కార్యాలు జరిగించి ప్రభు సన్నిధిలో దేవుని కొరకు సిద్ధపరచాలని మరి ఈ విధమైన రక్షణ వాడలు సిద్ధం చేస్తూ, రక్షణ వాడలంటే సంఘాలు, దేవుని యొక్క సేవకులకు ఇచ్చినటువంటి సంఘాలు, మనకింకా లోతైన విషయాలు తెలుసుకోవాలనుకున్నప్పుడు మరి సంఘాల్లోనికి వెళ్ళి సంఘతో సహవాసం చేసి దేవుని సేవకులు అందించేటువంటి చక్కని ఆ వర్తమానాల ద్వారా మన ఆత్మలను రక్షించుకుని మరి పరలోక రాజ్యములోనికి ప్రవేశించడానికి యేసుక్రీస్తు ప్రభుల వారి ద్వారా, ఆయన శిలువలో చిందించిన అమూల్యమైన రక్తము ద్వారా మన పాపాలు కడుక్కొని ప్రభు యొక్క రక్షణ పొంది ఆ పరలోక రాజ్యములోనికి ప్రవేశించితే దేవుని యొక్క సన్నిధిలో యుగాయుగాలు మనం జీవిస్తాము అనటంలో ఏమాత్రము సందేహం లేదు. కాబట్టి మీరు విశ్వాసముతో నమ్మండి, రక్షణనే ఓడలోనికి చేరండి. పరలోక రాజ్య మహాభాగ్యాన్ని మీరు మీ బిడ్డలు పొందండి. అట్టి కృప ప్రభు మీకును మీ కుటుంబానికి దేవుడు అనుగ్రహించును గాక. ఆమెన్. ప్రార్థన. తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. నీ బిడ్డలను ఆశీర్వదించి అయ్యా మీకు వందనాలు నాయన. ఎవరు ఏ విధమైన అనారోగ్యములో ఉన్నారో, బలహీనతల్లో ఉన్నారో, చెప్పుకోలేని సమస్యలతో ఉన్నారో నాయన, అయ్యా నీ దగ్గరకు వచ్చిన 12 సంవత్సరాల రక్తస్రావ రోగము కలిగినటువంటి ఆ స్త్రీని నువ్వు ఎలాగైతే బాగు చేశావో నాయన, బలపరిచావో, అలాగే నాయన నీ మాటకు హెచ్చరికకు లోబడిన నోవహు తన ఇంటి వారి కొరకు ఏ విధంగా ఓడను సిద్ధం చేసుకున్నారో అలాగే నాయన ఈ యొక్క వాక్యం వింటున్నటువంటి నీ బిడ్డలందరూ కూడా అయ్యా తమ తమ నాయన జీవితాలను నీకు అంకితం చేసుకుని వారు నీ రక్షణ ఓడలోనికి ప్రవేశించి ఈ ఓడలో నుంచి తర్వాత నాయన పరలోక రాజ్యమనే నీ యొక్క నాయన సన్నిధికి చేరుకునే భాగ్యము, సుఖ సంతోషాలతో నింపబడే జీవితాలు వారికి అనుగ్రహించి ఆశీర్వదించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్. వందనాలు.